క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండం 48వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. తన తండ్రి అయినటువంటి యాకోబు కాయిలాగా ఉన్నాడని యోసేపునకు తెలియవచ్చినప్పుడు యోసేపు తన కుమారులైనటువంటి మనష్షే, ఎఫ్రాయిమును వెంట పెట్టుకొని యాకోబు దగ్గరికి వెళ్తున్నాడు. అయితే యోసేపు కుమారులైనటువంటి మనష్షే, ఎఫ్రాయిములను దీవించేందుకు యాకోబు ఆ ఇద్దరి పిల్లల్ని తన సమీపానికి తీసుకురమ్మని యోసేపు చెప్పాడు. అయితే యోసేపు తన ఇద్దరు కుమారులలో మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు కనుక యాకోబు దీవిస్తున్నప్పుడు యాకోబు కుడి చేతి వైపున మనష్షే ఉన్నట్లుగా యోసేపు తన ఎడమ చేతితో మనష్షేను పట్టుకొని యాకోబు దీవిస్తున్నప్పుడు యాకోబు యొక్క ఎడమ చేతి వైపున చిన్నవాడైన ఎఫ్రాయిము ఉన్నట్లుగా యోసేపు తన కుడి చేతితో ఎఫ్రాయిముని పట్టుకున్నాడు. అయితే 14వ వచనం మనం చూస్తాం, మనష్షే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అయితే వృద్ధాప్యంలో యాకోబునకు దృష్టి సరిగా లేదు కనుక తను పొరబడుతున్నాడని ఆ అంశాన్ని యాకోబు సరిచేసే ప్రయత్నం చేశాడు. అలాగ కాదు నా తండ్రి, పెద్ద కుమారుడు వీడు, నీ కుడి చేత్తో వీడిని దీవించమని, వీడి చిన్నవాడు ఎడమ చేత్తో దీవించమని యోసేపు చెబుతున్నాడు. కానీ యాకోబు అంటున్నాడు, 19వ వచనం మనం చూస్తే, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా దేవుని యందు భయభక్తులు గలవారు, దేవునితో నడిచిన వారు, వారు ప్రవక్తలు కనుక, దేవుని ఆత్మను కలిగి ఉన్నారు కనుక, దేవుని చిత్త ప్రకారము ప్రేరేపించబడిన వారై వారు అలాగా ప్రవర్తించడం మనం చూస్తాం. అయితే ఈ దిన పాఠంలో నేను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే లేయింగ్ హ్యాండ్స్, హస్త నిక్షేపణము, చేతులు ఉంచి ప్రార్థన చేయుట అనే అంశం. పలుమార్లు మనము చూస్తున్నాం బైబిల్లో, దీవించేదానికైనా లేదా ప్రార్థించేదానికైనా, ఒక అథారిటీని ట్రాన్స్ఫర్ చేసేదానికైనా చేతులు ఉంచటం వారి మీద అన్నది దేవుడు పెట్టినటువంటి ఒక క్రమం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వచనములను చూస్తే, మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజని నడిపించేందుకు ఒక నాయకునిగా యెహోషువను దేవుడు ఎంచుకున్నప్పుడు యెహోవా మోషేతో ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి. అయితే మోషే తన చేతులు ఉంచినప్పుడు యెహోషువ ఏమయ్యాడో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. 34వ అధ్యాయము చివరి అధ్యాయము 9వ వచనంలో, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇజ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగే సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో 10 నుండి 12 వచనాలు కూడా మనం చూస్తే, నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను. లేవీలు యెహోవా సేవ చేయు వారగుటకు అహరోనును ఇజ్రాయేలును ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. ఇలా ప్రత్యేకపరుస్తున్నప్పుడు, లేదా ఒక పని కొరకు డెడికేట్ చేస్తున్నప్పుడు, లేదా అధికారం ఇస్తున్నప్పుడు, అభిషేకిస్తున్నప్పుడు పెద్దలు వారి మీద చేతులు ఉంచటం అనే ఆనవాయితీ, ఇది దేవుడు పెట్టినటువంటి ఆనవాయితీ. ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నట్టుగా ఈ అంశం కూడా లోకంలో చాలా వివాదమై ఉంది. ఎందుకంటే ఈ క్రాస్ క్వశ్చనింగ్ చేసేవాళ్ళు ప్రతి చోట అన్ని విషయాల్ని ఇలాగ వాళ్ళు వాదిస్తూనే ఉంటారు, లేదా వ్యతిరేకిస్తూ ఉంటారు. చేతులుంచి ప్రార్థించిన ప్రతివాడు స్వస్థత పొందుతాడా, బాగుపడతాడా, ఆ అభిషేకాన్ని పొందుకుంటాడా, అటు వారిలో ఎవరైనా నశించలేదా? ఇది వాడికి సంబంధించిన విషయం. వాడు పొందిన దానిని అలక్ష్యము చేసి అశ్రద్ధగా ఉండి దాని పట్ల భయభక్తులు కలిగి ఉండకుండా, సరైనటువంటి విధి విధానాల్లో ఉపయోగించుకోకుండా స్వకీయంగా వాడు నాశనం అవుతే దానికి ఎవడు పాత్రుడు? కొత్త నిబంధన కాలంలో కూడా చేతులుంచడం, ప్రార్థన చేయటం, అపోస్తులు కూడా చేతులుంచి ప్రార్థించటం. పౌలు తిమోతితో రాస్తున్నప్పుడు 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చాలా స్పష్టంగా, ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన
నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. అపోస్తులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతున్నారు, వరములను పొందుతున్నారు, దర్శనములను పొందుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, అనేక ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పౌలు స్పష్టంగా ఒక హెచ్చరికగా చేస్తున్నాడు. నేను చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా నీవు పొందిన కృపావరం. తను మాత్రమే కాకుండా తిమోతి మొదటి పత్రిక 4:14 అంటాడు, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు. వరములు ఇచ్చేది దేవుడే అయినా, పరిశుద్ధాత్మ వరములను దేవుడే సిద్ధపరిచిన, పెద్దలు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆ వరము, ఆ ఫలము కలుగుతున్నది. ఇది విశ్వసించిన వాని జీవితంలో నెరవేరే అంశం. ఆధ్యాత్మికమైన విషయాల్లో విశ్వాసం మీదనే సమస్తము ఆధారపడ్డాయి. కానీ ఇలా ఆర్గ్యూ చేస్తూ ఎలాగ మనుషులు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా ఏమీ కలగదు, ఏమీ రాదు. ఆ మాటకు వస్తే తిమోతి మొదటి పత్రిక 5:22 పౌలు తిమోతినే హెచ్చరిక చేశాడు కదా, త్వరపడి ఎవరి మీదైనా హస్త నిక్షేపణము చేయకము, పర్ల పాపములలో పాలివాడై ఉండకమని. నేర్చుకునే బుద్ధి లేనివాడు ఎలాగైనా మాట్లాడతాడు. ఈ మాట పౌలు తిమోతికి ఎందుకు రాస్తున్నాడు? తనేమో చేతుల నుంచి ప్రార్థన చేస్తే తిమోతి అర్హుడు, యోగ్యుడు కనుక చేతుల నుంచి ప్రార్థన చేశారు, అతడు వరమును పొందుకున్నాడు. అయోగ్యముగా ప్రవర్తించేవాడు, పాపములో ఉన్నవాడు, వాని మీద అనవసరంగా చేతుల నుంచి ప్రార్థన చేయొద్దు. రోగముల కొరకు స్వస్థత కోసమైతే చేసి ప్రార్థన చేయొచ్చు, తెలియకుండా ఒకరిని అభిషేకించొద్దు, ఆ పాపములో పాలివాడు కావద్దని హెచ్చరిక చేస్తున్నాడు. అందులో తప్పులేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసే దినాల్లో కొందరు తల్లిదండ్రులు, పెద్దలు తమ చిన్నపిల్లల్ని ప్రభు దగ్గర తీసుకుని వచ్చి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని కోరుతున్నప్పుడు శిష్యులు వారిని ఆటంకపరిచారు. మత్తయి సువార్త 19వ చాలా స్పష్టంగా ఈ విషయాలు రాయబడ్డాయి. అప్పుడు 14వ ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు ఇలా అంటున్నాడు, చిన్న పిల్లలని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. అయితే ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమవ్వాలి. దైవజనులు చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు పౌలు తిమోతికి హెచ్చరిక చేసినట్టుగా ఎవరి మీద ఎప్పుడు ఎలాగ చేయాలో అది జాగ్రత్త దైవజనులు కలిగి ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా తమ ప్రార్థన కోరుతున్నప్పుడు ఇటువంటి వ్యర్థమైన వివాదాలకు వెళ్లకుండా, లేదా ఒక ఫలము లేదా వరం ఏదైనా పొందేందుకు అభిషక్తులైన సేవకుల ఆ చేతులుంచి చేసే ప్రార్థన మీద ఆసక్తి చూపాలి. అదే సమయంలో దేవుని చిత్తానుసారంగా పరిచర్య జరిగించని, యోగ్యత అర్హత లేని వారిని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అటివారితో నువ్వు చేతులుంచి ప్రార్థన చేయించుకోవడం వల్ల ప్రయోజనం లేదు, పైగా నష్టమే కలుగుతుందేమో. అయితే ఆదికాండం 48వ ఇలాగా చేతులుంచి ఎఫ్రాయిమును, మనష్షేను యాకోబు దీవించడం ఒక ఎత్తు అయితే, కుడి చేయి ఎందుకని ఇంపార్టెన్స్ యాకోబు ఇచ్చాడు, యోసేపు ఇచ్చాడు. వాస్తవంగా 2 చేతులు ఏదైనా ప్రార్థన చేస్తే ఒకటే కదా. ఎందుకు కుడి చేతికి ఇంపార్టెన్స్ ఉంది? జనరల్గానే సాధారణంగా ఆలోచించే విషయం ఏంటంటే మోర్ ఆనరబుల్. కుడి చేయి అనేది అది ఎక్కువ ఘనతకు సూచనగా ఉంది. పెద్దలు ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఎడమ చేయి చాపారనుకోండి, జనరల్గా మనం చూస్తున్న పెద్దలు గద్దిస్తారే కుడి చేయి చాపు అంటారు. వాస్తవంగా ఏ వ్యక్తికైనా కూడా కుడి చేతికి ఉన్నంత బలము ఎడమ చేతికి ఉండదు. అయితే దేవుడు నరుడు కాదు కనుక ఆయనకు ఎడమ చేయి కుడి చేయి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కానీ మానవ భాషలో కొన్ని విషయాలు చెబితేనే వాళ్ళకి అర్థమవుతుంది కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ ప్రయారిని చూపించాడు. మీరు గమనించండి, యెషయా గ్రంథం 41వ 10వ చూడండి, లేదా 9-10 చదువుదాం. బూది గంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నట్టు కొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవునై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు తాను సహాయం చేస్తున్నప్పుడు, ఆదుకుంటున్నప్పుడు తన నీతి అనే దక్షిణ హస్తం, రైట్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన గురించి మాట్లాడుతున్నప్పుడు కుడి చేతి గురించి మాట్లాడుతున్నాడు.
భక్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు 45వ అధ్యాయం, ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనంలో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. సహాయం చేసేందుకు, దీవించేందుకు, ఆదరించేందుకు, హత్తుకునేందుకు ఆయన తన బాహువును చాపాడు. అది కూడా కుడి చేతిని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బలపరిచేందుకు, ధైర్యపరిచేందుకు, యుద్ధంలో విజయం ఇచ్చేందుకు, నా కుమారుడ యాకోబు, నా కుమారుడ యెషూరును, ఇదిగో నేను నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నాడు. కీర్తనాకారుడు వివరిస్తూ వర్ణిస్తున్నప్పుడు 118వ కీర్తనలో 15వ వచనం 16వ వచనంలో ఇలా అంటున్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అంతెందుకండి, ఇశ్రాయేలు నిన్ను మరిచిపోతే నా కుడి చేయి తన బలం మర్చిపోయినట్టుగా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా ఈ దిన పాఠముల నుండి చేతులుంచి ప్రార్థించట, హస్త నిక్షేపణము అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం. నేను ముగింపుగా మరొక మాట చెబుతున్నాను. వ్యర్థమైన మనుషుల వివాదముల జోలికి వెళ్ళక, పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ఈ లేయింగ్ హ్యాండ్స్ అనేది దేవుడు పెట్టినటువంటి ఒక మంచి క్రమము గనక, ప్రవక్తల జీవితాల్లోనూ, రాజుల జీవితాల్లోనూ, అపోస్తుల జీవితాల్లోనూ, సంఘ జీవితంలోనూ ఇది ఆమోద యోగ్యము గనక, ఎన్నికైన వారిని, యోగ్యులైన వారిని ఏర్పరిచి రకరకాల పరిచర్యలు సంఘంలో కొనసాగునట్లుగా వారి మీద చేతులుంచి ప్రార్థించండి. విశ్వాసులైన వారు ఆ ప్రార్థనలకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. పౌలు చేతులుంచి ప్రార్థించడం ద్వారా తిమోతి పొందినటువంటి వరము వలె దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మీలో అనేకులు ఆత్మ సంబంధమైన వరములను, ఫలములను పొందుదురుగాక. దేవుని అనుదిన సేవా పరిచర్యలో ఓ ప్రత్యేకమైన పాత్రలుగా కొనసాగుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.